Good afternoon to everybody. I am Mr. Kumar Swami, teacher of English. Welcome to Shatavahana Institute of Police Training and Coaching Center. Today, I wanted to discuss with you some important areas related to English language. The first and foremost part is reading comprehension. Reading comprehension. Okay, then the next part is synonyms and antonyms. Next is one word substitutes. Next, error detection. Next is closed test. This pattern is according to 2018 question paper pattern of police constable. ముఖ్యంగా మన గతంలోని 2018 సంవత్సరం పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ క్వశ్చన్ పేపర్ ప్రకారంగా రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మొదటగా తీసుకోవడం జరిగింది. రెండోది వచ్చేస్తే సినానిమ్స్ మరియు యాంటానిమ్స్ తీసుకోవడం జరిగింది. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎర్రర్ డిటెక్షన్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు క్లోజ్ టెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా పార్ట్స్ వచ్చేస్తే స్పెల్లింగ్ టెస్ట్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఓకే, స్పెల్లింగ్ టెస్ట్ టోటల్ స్కోర్ వచ్చేసి దీని మీద మనకు 20 మార్క్స్ ఉంటుంది. 20 మార్క్స్. ఈ 20 మార్క్స్ లో మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద, యాక్చువల్లీ వాట్ ఈస్ ద వే ఆఫ్ అటెంప్టింగ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి, మనం ఎలా అటెంప్ట్ చేస్తే స్కోర్ అనేది మనం గెయిన్ అవుతాము అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది తీసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ వర్డ్ తీసుకుంటున్నాను కాంప్రిహెన్షన్. కాంప్రిహెన్షన్ యాక్చువల్ గా కాంప్రిహెన్షన్ అంటే ఏంటి అనగా మనం అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం. అండర్స్టాండింగ్ ఇక్కడ దేని అండర్స్టాండింగ్ చేసుకోవాలి, దేని అర్థం చేసుకోవాలి, మనం ఇచ్చిన పారాగ్రాఫ్ తో పాటు క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఆ క్వశ్చన్స్ ని అర్థం చేసుకొని ఆ పారాగ్రాఫ్ నుంచి ఆన్సర్ ను ఎక్స్ట్రాక్ట్ చేయడమే అవర్ డ్యూటీ. ఓకే ఓకే ఇక్కడ వచ్చేస్తే అండర్స్టాండింగ్. అయితే ఎలా మనం చదవాలి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు మనం కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ని ఎలా చదవాలి, ముందుగా మనకు వచ్చే క్వశ్చన్, మన బ్రెయిన్ లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, చదవడం అనేది ఎలా స్టార్ట్ చేయాలి. నేను ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే, మొదటగా మనం ఏం చదవాలి, ఇక్కడ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ లో ఎలా అటెంప్ట్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే రీడ్ ద గివెన్ క్వశ్చన్స్. రీడ్ ద గివెన్ క్వశ్చన్స్. thoroughly and carefully. మనం మొట్టమొదట ఏం చేయాలి, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ వచ్చినప్పుడు మనం బిగినింగ్ లో ఏం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ ను చాలా క్లియర్ గా చదవాలి, కేర్ఫుల్ గా చదవాలి. చదివిన తర్వాత ఏం చేయాలండి, మనం నెక్స్ట్ పాయింట్ ఏం తీసుకోవాలి, రీడ్ ద గివెన్ ఆప్షన్స్. రీడ్ ద గివెన్ ఆప్షన్స్. స్పష్టంగా ఆప్షన్స్ చదవాలి. తర్వాత ఏం చేయాలి, అండర్స్టాండ్ దెమ్. అండర్స్టాండ్ దెమ్ క్లియర్లీ. వాటిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ పాయింట్ అంటే మనం
find out the difference. Find out the difference among the four options. Okay, four options difference find out చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే read the paragraph now. Read the paragraph. So this is the exact way of attempting reading comprehension passage. Okay, let us do the first thing. Read the given questions thoroughly and carefully. Then after, read the given options. Then after, understand them clearly. Then after, find out the difference or variation among the four options. Now it is time for reading the paragraph. Okay, when you read the paragraph, it is very easy to understand the paragraph. At the same time, you are going to get the perfect option regarding to the question. క్వశ్చన్ ఏదైతే అడుగుతారో దాని ప్రకారంగా మనం ఏం చేస్తాం, పారాగ్రాఫ్ చదవడం, ఆ పారాగ్రాఫ్ నుంచి ఆన్సర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం సులువు అవుతుంది. అంతకు మించి వేరే ఏమీ ఉండదు. అంటే ఇంత ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం వచ్చేసి కొంచెం ఇంగ్లీష్ అనగానే భయపడతాం. ఇంగ్లీష్ అనగా భయపడకండి, ఎగ్జాక్ట్లీగా కాన్ఫిడెంట్ గా ఉండండి, కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి. ఈ అప్రోచ్ మీరు ఫాలో అయినట్టయితే చాలా సులువుగా మీరు ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ ను ఐడెంటిఫై చేయొచ్చు. ఈ రీడ్ ద పారాగ్రాఫ్ లో అంటే ఈ కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్ లో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ బిగినింగ్ లో అటెంప్ట్ చేయాలి అంటే, వెరీ బిగినింగ్ లో మనం ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే సింగిల్ సెకండ్ ఆప్షన్స్ అంటే సింగిల్ సెకండ్ క్వశ్చన్స్ ను అటెంప్ట్ చేయాలి. సార్ ఈ సింగిల్ సెకండ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? సింగిల్ సెకండ్ క్వశ్చన్స్ లో ఏమి వస్తాయంటే ముఖ్యంగా సినానిమ్స్ యాజ్ పర్ ద పారాగ్రాఫ్ లో ఏమి ఇస్తారంటే కొన్ని బోల్డ్ వర్డ్స్ ఇస్తారు, లేదంటే వర్డ్స్ ఇన్ ఇటాలిక్స్ లో ఇస్తారు. ఆ ఇటాలిక్స్ లో ఇచ్చే పదాలకు సినానిమ్స్ అడుగుతారు, లేదంటే యాంటోనిమ్స్ అడుగుతారండి. యాంటోనిమ్స్. ఓకే, ఈ సినానిమ్స్ యాంటోనిమ్స్ మనం క్షణాలలో అయిపోయే పని కాబట్టి ఫస్ట్ వీటిని అటెంప్ట్ చేయాలి. ఆ తర్వాత మనం ఈ ప్రాసెస్ ఫాలో అప్ చేసినాం అనుకోండి, అది చాలా చాలా సులువు అవుతుంది రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అనేది. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ లో కూడా ముఖ్యంగా మనం ఒక టెక్నిక్ అప్లికేషన్ చేసుకోవచ్చు. We can apply one of the techniques here in understanding the paragraph. What should I do or what should we do? We must do one thing. To understand very carefully and thoroughly the given paragraph, everyone has to read the first two lines of the paragraph, because the writer has given the title or topic within the two sentences, and the remaining sentences followed in the paragraph related to the title, and at the end the writer would like to give the conclusion of the paragraph. When you apply this kind of knowledge to attempt a reading comprehension question, ultimately everyone can be successful in this regard. There will be no question at all. So guys, I request all of you follow these kind of instructions and apply these instructions in your day-to-day practice. Ultimately you are able to solve all kinds of questions related to reading comprehension passage. So this is the way. At the same time, you have to concentrate on how the question begins. క్వశ్చన్ ఏ విధానంగా అడిగాడు, ఏ ప్రకారంగా అడిగాడు, ఆ క్వశ్చన్ పాజిటివ్ వేలో ఉందా, నెగిటివ్ వేలో ఉందా, క్వశ్చన్ వచ్చేసి WH వర్డ్స్ తో ఉందా, లేదంటే నార్మల్ గా ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉందా, లేదంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ గా ఉందా, లేదంటే స్టేట్మెంట్ రాంగ్ గా ఉందా, అకార్డింగ్ టు ది పారాగ్రాఫ్ అని అడగడం జరుగుతుంది.
కాబట్టి అలాంటి సందర్భాల్లో అలాంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి మనం. కాబట్టి నేను ఏమంటున్నా ఇక్కడ ముఖ్యంగా మనం చాలా చాలా ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువగా చదవాలి. 2 లేదా 3 సార్లు క్వశ్చన్స్ మాత్రమే చదవండి, కానీ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ చదవద్దు. ప్యాసేజ్ చదవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇట్ కిల్స్ అవర్ వాల్యుబుల్ టైం, ఎట్ ద సేమ్ టైం it doesn't bring a conclusion to us. Therefore, don't go for reading the given paragraph twice or thrice. Instead of that, just read the given question twice or thrice and understand the central concept or theme of the question or meaning of the question. Then you are able to identify the particular answer related to the question. Okay students, మేము ఆల్రెడీ గ్రౌండ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం తొందరలోనే జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మా కింద ఇచ్చిన నంబర్స్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.